అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ డి వెంకట్రామయ్య గారు రచించినటువంటి ఒక మరణం ఒక చావు. మరి కథలోకి వెళ్దామా? మంత్రి గారి బామ్మగారు మరణించారు. సరిగ్గా రాత్రి 9:30కి ఇహలోక యాత్ర చాలించి పరలోకానికి ప్రయాణం కట్టారు. సమయానికి మంత్రి గారు ఊళ్ళో లేరు. తను బామ్మగారికి రోజులు దగ్గరికి వచ్చాయని తెలుసుకున్న వారైనప్పటికీనూ ప్రజాసేవయే పరమధర్మంగా ఎంచుకున్నవారు గనక ఆ రోజు ఉదయమే ఊరెళ్ళారు. అక్కడికి 50 మైళ్ళ దూరానున్న ఒకానొక పట్టణంలో ఆసుపత్రి కట్టాల్సిన స్థలంలో ఆసుపత్రి కట్టనివ్వకుండా ప్రజలకి ఇతోధికమైన సేవ చేసే సదుద్దేశంతో ఎయిర్ కండిషన్డ్ మరియు బార్ అటాచ్డ్ హోటల్ నిర్మించాడు ఒక పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడు మరెవరో కాదు, ఒక మంత్రి గారి మేనమామ కొడుకే అంటూ ఉంటారు కొందరు పాపాత్ములు. ఆ విషయం మనకి అప్రస్తుతం అనుకుంటా. సరే, సదరు హోటల్కి ప్రారంభోత్సవం చేయవలసిందని మన మంత్రి గారిని కోరిన వెంటనే దయతో అంగీకరించి అతి ముఖ్యమైన రాజకార్యాలన్నీ పక్కకు నెట్టి మరణశయ్య మీదున్న బామ్మగారిని కూడా విడిచిపెట్టి పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు. మంత్రిగారి బామ్మగారి వయసు 94 సంవత్సరాలు. అంత పిన్న వయసులోనే ఆమె అకాల మరణం చెందినందుకు గాను మంత్రిగారి బంధుమిత్రులు, అనుచరులు, సహచరులు ఇంకా చాలామంది మంత్రిగారింటికి వెళ్ళి బోరునే ఏడ్చారు. మరికొంతమంది మంత్రిగారు వచ్చాక ఏడవచ్చులే, ఇప్పటి నుంచి ఎందుకు వేస్ట్ అని అతి కష్టం మీద 7 పాపకు కూర్చున్నారు. మంత్రిగారికి 1/2 డజన్ ట్రంక్ కాల్స్, డజన్ టెలిగ్రామ్స్ వెళ్ళినాయి. పుర ప్రముఖులు కొందరు కార్లు పంపారు, కొందరు స్వయంగా మంత్రిగారికి ఎదురెళ్ళారు. ఇతర మంత్రుల ఇళ్లకి, ముఖ్యమంత్రి గారింటికి, గవర్నర్ గారింటికి, శాసనసభ్యుల ఇళ్లకి, న్యాయమూర్తుల ఇళ్లకి, ఉన్నతాధికారుల ఇళ్లకి, పుర ప్రముఖుల ఇళ్లకి వర్తమానాలు వెళ్ళాయి. అంతా హడావిడిగా బయలుదేరి వచ్చేశారు. కొందరు పెద్దల మటుకు మంత్రిగారు వచ్చా కబురు చేయమన్నారు. జనం విపరీతంగా వచ్చారు. పత్రికా విలేకరులు వచ్చారు, ఫోటోగ్రాఫర్లు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, సినిమా స్టార్ వాళ్ళు వచ్చారు. మంత్రి గారి ఇల్లు కిటకిటలాడిపోయింది. కొందరు కాలు గాలిన పిల్లులాగా, నిప్పు తొక్కిన కోతుల్లాగా ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి పరుగులెత్తుతున్నారు. ఒక్కరొక్కరు ఇచ్చేస్తున్న పెద్దలకి స్వాగతాలు చెప్పి లోపలికి తీసుకెళ్తున్నారు. కొందరు వచ్చిన పెద్దల చుట్టూ చేరుతున్నారు. మరికొందరు మంత్రిగారి బామ్మగారి జీవిత విశేషాలు చెప్పుకుని విచారిస్తున్నారు. కొందరు శవానికి సేవలు చేస్తున్నారు. ఈగలు, దోమలు రాకుండా విసనకర్రలు పుచ్చుకుని విసురుతున్నారు. కంప కొట్టకుండా పన్నీరు జల్లుతున్నారు. అగరవత్తులు వెలిగిస్తున్నారు. కొందరు మంత్రిగారి సతీమణికి, పిల్లలకి విసురుతున్నారు. ఫ్యాన్ గాలికి ఉక్కిరి బిక్కిరి అయిపోతారని విసనకర్రలు పుచ్చుకుని అతి జాగ్రత్తగా, అతి మెల్లగా విసురుతున్నారు. కొందరు కళ్ళు తుడుచుకుంటున్నారు. కొందరు ముక్కులు చీత్తున్నారు. ఓదార్చుదామంటే మంత్రిగారి సతీమణి కానీ పిల్లలు కానీ ఆడవటం లేదు. తల కుర్చీలోనూ సీరియస్గా కూర్చున్నారు. అర్ధరాత్రి 12:30కి ముందు 4 కార్లు, వెనక 4 కార్లు తోడురాగా మధ్యలో ఉన్న కారులో మంత్రిగారు ఇచ్చేశారు. కారు తలుపు సొంత చేతులతో తెరిచే సౌభాగ్యం కోసం, మంత్రిగారికి మొట్టమొదటి సానుభూతి తెలియపరిచే మహదావకాశం కోసం మంత్రిగారు లేకపోయినా ఏ లోటు లేకుండా తామెటువంటి ఏర్పాట్లు చేశారో విన్నవించుకోవటం కోసం చాలామంది కారు మీదకి ఎగబడ్డారు. లోపల ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చి కారు చుట్టూ మూగారు. పోలీసుల జోక్యం కలగజేసుకుంటే కానీ మంత్రిగారు లోపలికి వెళ్ళటానికి వీలయ్యింది కాదు. మంత్రిగారి ఇంట్లోకి రాగానే చాలామంది ఆడవడం మొదలెట్టారు. మంత్రిగారు మౌనంగా వెళ్ళి బామ్మగారి శవం పక్కన కూర్చున్నారు. ఉలకలేదు, పలకలేదు. ఇక సీరియస్గా శవాన్ని చూస్తూ కూర్చున్నారు. అయినా ఏడవకపోయేసరికి ఓదార్చుదామని కూర్చున్న వాళ్ళకి మరోసారి ఆశాభంగం కలిగింది. సరే, పెద్దలు ఒక్కొక్కళ్ళు మంత్రిగారి దగ్గరికి వచ్చి తమ తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంత్రిగారు తమ ఆంతరంగికులైన వారితో కొద్దిసేపు ముచ్చటించి రేపటి అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆదేశాలు ఇచ్చి మేడ మీదకి వెళ్ళిపోయారు. సరిగ్గా అదే సమయాన మంత్రిగారింటికి 2 పర్లాంగుల దూరాన ఒక గుడిసెలో కిరసనాయల దీపం గుడ్డి వెలుగులో దిక్కు మొక్కు, డబ్బు, దస్కం ఏమీ లేని అభాగ్యుడొకడు, అనామకుడొకడు 25 ఏళ్ల భార్య శవాన్ని ముందెట్టు కూర్చున్నాడు. అతని భార్యకి తిండి లేక రోగం వచ్చింది, డబ్బు లేక చచ్చిపోయింది. వారం రోజులు నరక యాతన అనుభవించి గంట క్రితమే కన్నుమూసింది. ఏం చేయాలో అతగాడికి ఏం తోచట్లేదు. కాళ్ళు చేతులు ఆడటం లేదు. బంధువులు లేరు, స్నేహితులు లేరు. శవాన్ని తగలేయటానికి కూడా డబ్బులు లేవు. కళ్ళ నిండా
నీళ్లు మాత్రం ఉన్నాయి. చొక్కా నిండా గుండె నిండా చిరుగులు మాత్రం ఉన్నాయి. అతని పేరు ఊరు అనవసరం. మహా మహామంత్రి గారి పేరే మనం చెప్పుకోవట్లేదు, ఇంకా అనామకుడు పేరెందుకు, అనామకుడనే అందాం. ఇక తెల్లారింది. మంత్రిగారింట్లో మంత్రిగారు ఆయన భార్య పిల్లలేమో కానీ మంత్రిగారి భక్త బంధుజనం మట్టుకు తెల్లవారులు శవ జాగరణ చేశారు పాపం. మంత్రిగారి బామ్మగారి ఆకస్మిక మరణ వార్త విని ఆకాశవాణి వారు చింతిస్తూ ప్రకటించారు. వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించారు. మంత్రిగారి బామ్మగారి ఫోటో దొరక్క ఒక పత్రిక వారు మంత్రిగారి ఫోటోనే వేసేసి పలానా మంత్రిగారిపై పిడుగుపాటు, దేశానికి తీరని లోటు అని శీర్షిక పెట్టారు. మరో పత్రిక సంపాదకుడు పలానా మంత్రిగారి పితామహి మరణం అని శీర్షిక పెట్టి ప్రెస్కు పంపితే ప్రెస్సులో అక్షరాలు గురించి ఆయనకి ఆవేశం వచ్చి అందులో ఇంకో అక్షరం కూడా చేర్చేశాడు. చివరికి పలానా మంత్రిగారి పితామహిషి మరణం అని అచ్చయింది. ఆ పత్రిక వారి మీద మంత్రిగారు ఆగ్రహించడం ఎదిగ వేరే కథ. ఉదయం 9 గంటలకు బ్రహ్మాండమైన ఊరేగింపుతో శవయాత్ర ప్రారంభమైంది. ఒక లారీలో పెద్ద వేదికను అమర్చి దాని మీద శవాన్ని పడుకోబెట్టారు. పక్కనే మంత్రిగారు నిలబడ్డారు. మంత్రిగారి భార్యాబిడ్డలు ఇతర పెద్దలు లారీకి ముందు వెనక కార్లలో కూర్చున్నారు. ఇంకా కార్లు, మోటార్ సైకిళ్ళు, రిక్షాలు చాలా చేరాయి. మంత్రిగారి ఇంటికి శ్మశానం 1/2 మైలు దూరం ఉంటే ఇవన్నీ కలిసి మైలు పొడవయ్యాయి. దారి పొడవునా చాలామంది ప్రముఖులు, వ్యాపార సంస్థల వారు, దుకాణాల వారు బామ్మగారి భౌతిక కాయం మీద పూలమాలలుంచి శవానికి మంత్రిగారికి కూడా నమస్కారాలు చేసి తమ తమ భక్తి ప్రపత్తులు వెల్లడించుకున్నారు. శ్మశానానికి చేరేటప్పటికి 11 అయింది. అప్పటికే అక్కడ ఒక పెద్ద చితి అందంగా పేర్చి ఉంచారు. పైన 2 వరసలు గంధపు చెక్కలు కూడా పేర్చారు. కలప వ్యాపారస్తుల సంఘం వారు ఒక లారీ నిండా మంచి ఎండుకట్టలు పంపారు. నూనె వర్తకుల సంఘం వారు నేతి డబ్బాలు పంపారు. మంత్రిగారితో పాటు ఇతర పెద్దలు కూడా కార్లు దిగి చితి వరకు నడిచారు. మిగతా జనాన్ని కాస్త ఎడంగానే పోలీసులు ఆపేశారు. దహనకాండ ప్రారంభమయ్యే ముందు మంత్రిగారి కుడిభుజం ఒక ఆయన కాసేపు ఉపన్యసించాడు. బామ్మగారి గుణగణాలని ప్రశంసించి ఆవిడ మరణం రాష్ట్రానికే కాక యావత్ భారతదేశానికి, మళ్ళీ మాట్లాడితే యావత్ ప్రపంచానికి ఎంత నష్టమో వివరించాడు. తనకి అవకాశం కలిగించినందుకు బామ్మగారికి కృతజ్ఞతలు చెప్పుకుని ఉపన్యాసం విరమించాడు. మంత్రిగారి ఎడం భుజం కూడా మాట్లాడదామనుకున్నాడు కానీ మంత్రిగారే వద్దని వారించారు. బామ్మగారి మరణానికి దేవతలు కన్నీరు గారుస్తున్నట్టుగా సన్నగా చినుకు ప్రారంభమైంది. చితి మీద శవాన్ని పడుకోబెట్టారు. జరగవలసిన తతంగం అంతా జరిగాక చితి మీద నెయ్యి కుమ్మరించి నిప్పంటించారు మంత్రిగారు. బగ్గున నిలువెత్తిన మంటలు లేచాయి. సరిగ్గా అదే సమయాన అదే శ్మశానంలో మరో మూల ఆ పుల్ల ఈ పుల్ల ఏరుకుని చెత్తా చెదారం పోగు చేసి భార్య శవాన్ని దహనం చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు అనామకుడు. చినుకు కాస్త పెద్దదైంది. అంటుకున్న నిప్పు ఆరిపోయింది. ఇంకేం చేయలేక చతికిలబడ్డాడు అనామకుడు. వీళ్ళ దగ్గర అడుక్కున్న పైసలు కాటి సుంకానికే సరిపోయాయి. కట్టెలు కొనడానికి మిగలలేదు. తలెత్తి నల్దిక్కులా చూశాడు. ఆ మూల మంత్రిగారి బామ్మగారి చితి ఇంకా దివిటి వెలిగినట్టు వెలుగుతూనే ఉంది. ఉన్నట్టుండి ఆకాశంలో నలువైపులా కారు బొంబులు కమ్ముకొచ్చాయి. మంత్రిగారి బామ్మగారి అంత్యక్రియలు చూడటానికి వచ్చిన జనమంతా వెళ్ళిపోయారు. బామ్మగారి భౌతిక కాయం దాదాపు బూడిదైంది. బూడిదయ్యేదాకా ఉంటామన్న వాళ్ళిద్దరూ కాస్త వెచ్చగా ఏదైనా తాగొద్దామని ఎక్కడికో వెళ్ళారు. శ్మశానంలో ఒక్క పురుగు మిగలలేదు అనామకుడు తప్ప. అంతా వెళ్ళిపోయాక అనామకుడు మెల్లగా లేచి భార్య శవం భుజానేసుకుని బామ్మగారి చితి దగ్గరికి వచ్చాడు. శవాన్ని కింద దించాడు. 1 నిమిషం ఆలోచించాడు. ఆలోచించే వ్యవధి లేదు. పెద్ద వర్షం వచ్చేటట్టుగా ఉంది. వేరే చితి తయారు చేసి అంటించాలంటే కష్టం. ఈలోగా ఎవరైనా రావచ్చు. అందుకే వెంటనే తన కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. విడిగా పడున్న కట్టెలు కొన్ని తీసి చితిలో వేశాడు. భార్య శవాన్ని చితి మీద ఉంచి మరికొన్ని కట్టెలు వేశాడు. మంటలు మళ్ళీ నిలువెత్తును లేచాయి. ఇక కొద్ది రోజుల తర్వాత మంత్రిగారి బామ్మగారి చితాభస్మాన్ని నగరానికి సమీపాన ఉన్న నదిలో కలపడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటైన కార్యక్రమంలో అనామకుడు కూడా ఆనందంగా పాల్గొన్నాడు. అదండి కథ. ఆయనకి కట్టెలు దొరక్క నానా ఇబ్బంది పడి, కాకపోతే ఏంటంటే పరిస్థితి ఇక్కడ సింపుల్గా ఆయనకి సాయపడ్డాడు. ఎవరికి? అనామకుడికి. ఆ రకంగా ఈ కథ ఆగస్టు 1971లో సృజన అనే పత్రికలో ప్రచురితమైంది. థ్యాంక్ యూ.